నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ డీప్ సీక్ అనే చైనా కంపెనీ వల్ల నిన్న షేర్ మార్కెట్ దాదాపు చాలా నష్టాన్ని చవిచూసింది సార్. అలాగే అమెరికన్ షేర్ మార్కెట్ మీద కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. అసలు ఈ డీప్ సీక్ అనే చైనా కంపెనీ ఏంటి సార్? ఎందుకని దానివల్ల షేర్ మార్కెట్ అంత పడిపోయింది నిన్న? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కుదిపేస్తున్న పేరు డీప్ సీక్ ఏఐ. ఇది దాదాపు నేనే కొన్ని పరిశీలిస్తే కొన్ని వందల వీడియోలు యూట్యూబ్లో దీని మీద 24 గంటల్లో వచ్చాయి. మనం డీప్ సీక్ అని కొడితే దాదాపు 1,00,000 పైన ఎంట్రీస్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో అంటే డీప్ సీక్ అని ఏఐ ప్రపంచంలో ఉన్న ముఖ్యంగా యూరప్, అమెరికా, ఇండియా లాంటి స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోయినాయి. సో ఒక్క ఇండియాలోనే నిన్న 9,28,000 కోట్లు ఒక్కసారిగా లాస్లకి వచ్చేసింది, అంటే మాయమైనాయి. మనకి మామూలుగా ప్రధానంగా 2 సెన్సెక్స్లు ఉంటాయి. ఒకటి బిఎస్సి అంటారు, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ది, అది 30 కంపెనీస్ ఉంటాయి. అట్లాగే ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ 824 పాయింట్లు ఒక రోజులో పడిపోయి 75,366 పాయింట్లకి చేరిపోయింది. అట్లాగే నిఫ్టీ 263 పాయింట్లు పడిపోయి 22,829 పాయింట్లకి పడిపోయింది. అంటే 23,000కి దిగకుండా ఉనింది గత కొంతకాలంగా, అది నిన్న దిగిపోయింది. అంటే ప్రధాన సెన్సెక్స్లు ఈ రెండు కలిపి దాదాపు 1% వరకు పడిపోతాయి. బిఎస్సి మిడ్ క్యాప్ అంటారు, అంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని 3 రకాలు ఉంటాయి. మిడ్ క్యాప్ ఏమో 2.7%, అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎక్కువ పడిపోయినాయి. స్మాల్ క్యాప్ ఏమో 3.5% పడిపోయినాయి అన్నమాట. సో ఈ స్థాయిలో పడిపోవడానికి, ఇండియాలో స్టాక్ మార్కెట్ పడిపోవడానికి ప్రధాన కారణాలు కొన్ని చెప్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే అమెరికా ఇటు కొలంబియా, లాటిన్ అమెరికన్ దేశానికి కొలంబియాకి ఆల్రెడీ 25% ట్యాక్స్ కట్ టారిఫ్ని పెంచింది. దీన్ని ఇంకా 50% చేస్తానని కూడా ప్రకటించాడు. దీనికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో కూడా ఒక పెద్ద లేఖ రాశాడు. అది ఆంధ్రజ్యోతిలో కూడా అనువాదం అయింది ఈరోజు. అంటే ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక లేఖ రాశాడు. నన్ను చంపినా పర్వాలేదు, మీరు మహా అంటే నన్ను చంపుతారేమో, నేను రెడీగా ఉన్నాను, నేను కానీ మీకు తల ఉంచనని ఆయన ఇచ్చాడు. అలాగే మెక్సికో, కెనడా మీద కూడా ఫిబ్రవరి 1 నుంచి 25% టారిఫ్స్ వేస్తానని అనౌన్స్ చేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక గందరగోళాన్ని, భయాందోళన క్రియేట్ చేసింది. ఎందుకంటే ట్రేడ్ వార్స్ వస్తాయి అన్న ఇది, దాని ప్రభావం ఇండియా మీద కూడా పడింది. అట్లాగే విత్డ్రాయల్స్, అంటే మన దేశంలో పెడుతున్న ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు, దాన్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు విత్డ్రా చేసుకుంటున్నారు. అది జనవరి 24 వరకు చూసుకుంటే దాదాపు 64,64,156 కోట్లు విత్డ్రా చేసుకున్నారు. అంటే రోజుకి 2,000 నుంచి 5,000 వరకు కోట్ల విత్డ్రాయల్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు విత్డ్రా చేసుకోగానే ఇక్కడ పెడుతున్న రీటైల్ ఇన్వెస్టర్లు కానీ వీళ్ళందరూ ఒక భయాందోళనకు గురయ్యి వీళ్ళు అమ్మేసుకుంటారు అన్నమాట. అమ్మకాలు ఒత్తిడి నిన్న విపరీతంగా ఉన్నింది. అట్లాగే మూడోది డీప్ సీక్ అనే కంపెనీ, దాని గురించి నేను సపరేట్గా మాట్లాడతాను. నాలుగోది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇప్పుడు త్వరలో రాబోతున్నాయి, వెన్స్డే రేపు. సో అవి పెంచరు అనేది, తగ్గవు, ఇంకా తగ్గితే కొద్దిగా ఆలంబన ఉంటుంది, తగ్గే ప్రసక్తి కనబడలేదు అన్నది కూడా ఒకటి. నెక్స్ట్ వచ్చి కార్పొరేట్ దాని ఏమంటారు, క్వార్టర్ రిజల్ట్స్ డిసెంబర్ది, అంటే లాస్ట్ ఇయర్ 3వ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ కొన్ని కంపెనీలు చేస్తే అవన్నీ కూడా ఆశాజనకంగా లేవు. అంటే మన జీడిపి వృద్ధి రేటు కూడా సెప్టెంబర్ క్వార్టర్ నాటికి 5.4%కి పడిపోయింది. ఇది 2 ఏళ్లలో అతి తక్కువ అన్నమాట జీడిపి. అంటే మామూలుగా మన జీడిపి గ్రోత్ని 6 to 8% ఉండాలనేది పెట్టుకున్నారు, కానీ దానికంటే కూడా కింద పడిపోయింది. దానివల్ల కూడా ఇదవుతున్నారు. అంటే ముఖ్యంగా అర్బన్ కన్జంప్షన్ అనేది బాగా తగ్గిపోయింది. అట్లాగే డాలర్ బలపడుతుంది రోజు రోజుకి. ఇందాక చూస్తే నేను $1కి 86 రూపాయల 49 పైసలు. ఇది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత ఘోరంగా రూపీ పడిపోవడం అనేది ఫస్ట్ టైం. అట్లాగే బడ్జెట్ రాబోతుంది. ఆ బడ్జెట్కి
ఆ బడ్జెట్లో అంత అనుకూలంగా ఏముండదు అన్న ఒక అంటే నిరాశజనకమైన అభిప్రాయాలు కూడా జనాల్లో ఉన్నాయి. ఈ కారణాలన్నిటితో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. కానీ అమెరికా స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా టెక్ స్టాక్స్ అంటారు. టెక్ కంపెనీల స్టాక్స్ దారుణంగా పడిపోయినాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా గాని, ఇటు యూరోప్‌లో గాని. దీనికి ప్రధాన కారణం డీప్ సీక్ అనే ఒక కంపెనీ. ఇది డీప్ సీక్ అనేది ఏంది? దానివల్ల అమెరికన్ కంపెనీలు ఎందుకు పడిపోయాయి అనేది ప్రధానంగా మన టాపిక్. దీనికి డీప్ సీక్ అనేది చైనా కంపెనీ. చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చాలా కంపెనీలు ఉన్నాయి. ప్రధానంగా బైదు అని, టెన్సెట్ అని, అలీబాబా అని, సెన్స్ టైమ్ అని, 4 పారాడైమ్ అని, ఇటువా టెక్నాలజీ అని ఇలాగా చైనాలో కూడా ఆల్రెడీ ఉన్నాయి. అందులో డీప్ సీక్ అనేది ఈ చాట్ జీపీటీ మనకు పాపులర్. మనకి ఇప్పటివరకు నేను వాడేదైతే దాదాపు 5-6 వాడుతున్నాను. అందులో ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళది చాట్ జీపీటీ, జెమినీ గూగుల్ వాళ్ళది జెమినై ఏఐ, తర్వాత కోపైలట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది, క్లాడ్ ఏఐ అంటారు. క్లాడ్ వచ్చి ఒకప్పుడు చాట్ జీపీటీలో పనిచేసిన వాళ్ళే బయటకు వచ్చి పెట్టారు. అదొకటి. ఇంకొకటి పెర్ప్లెక్సిటీ. ఈ 5 నేను రెగ్యులర్గా వాడుతుంటాను. అంటే ఇది జనరేటివ్ ఏఐ అంటారు. మనం ఏ క్వశ్చన్ అడిగినా ఇమీడియట్గా ఆన్సర్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఏ ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని మనం ప్రశ్న అడిగామనుకో, దీన్ని ప్రాంప్టింగ్ అంటారు, ప్రశ్న అడగడానికి. ఇది అడగగానే మనకి సెకండ్స్లో ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు ఉమెన్ మీద అటాక్స్ ఇండియాలో, స్త్రీల మీద హింస ఇండియాలో ఎలా ఉంది, నాకు ఒక 2000 వర్డ్ ఆర్టికల్ రాయమంటే అది నీట్గా రాసి ఇచ్చేస్తుంది. ఇలాగా ఇంకా కోడ్ ఇది సింప్లిఫై చేసి చెప్తున్నా. ఒక పొయం కావాలి మనకి, పొయం ఇస్తుంది. దాన్ని ఏదన్నా ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ఏమంటే ఇస్తుంది. ఇవన్నీ ఈ చాట్ జీపీటీలు చేస్తుంటాయి. సో అదే మెథడ్లో ఈ డీప్ సీక్ అనేది చైనా మోడల్ నుంచి వచ్చింది. ఫస్ట్ టైం 20వ తేదీ రిలీజ్ చేశారు. ఇది R1 మోడల్ అని ఇప్పుడు అంటారు అనమాట ఈ డీప్ సీక్ వాళ్ళది. ఈ డీప్ సీక్ అనేది ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్లో వీళ్ళు 2016లో లయాంగ్ వెంగ్ఫంగ్ అనే ఒక 40 ఏళ్ల చైనా ఇతను ప్రైవేట్ పెట్టుబడిదారుడు. ఇతను ఒక హెడ్జ్ ఫండ్ అంటారు. మామూలుగా ఇతను వ్యాపారం ఏంటంటే ఇతను హైలీ బాగా ఎడ్యుకేటెడ్ అనమాట. సో ఇతను దాని ఏమంటారు అంటే ఇన్ఫర్మేషను ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ చదివాడు. ఇతను 2016లో కంపెనీ పెట్టాడు, హై ఫ్లైయర్ కంపెనీ పేరు. ఈ కంపెనీ ప్రధానంగా ఏం చేస్తుందంటే ట్రేడ్ మార్కెట్లో అల్గోరిథమ్స్ని స్టడీ చేసి, అల్గోరిథమ్స్ని ఫైండ్ అవుట్ చేసి ట్రేడింగ్లో పెట్టడం అనేది ప్రధానం దీని బిజినెస్ మోడల్ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే చైనాలో ఉండే యూనివర్సిటీలో ఉండే కొంతమంది కుర్రవాళ్ళని, మ్యాథమెటిషియన్స్ కుర్రవాళ్ళని, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఈ ఏఐ మీద రీసెర్చ్ మొదలుపెట్టారు. అది 2023లో 2016 నుంచి రీసెర్చ్ జరుగుతుంది. 2023లో ఈ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేశారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటారు, LLMs అంటారు అనమాట. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ బేసిక్గా ఎలా పనిచేస్తుంది సింపుల్గా చెప్పాలంటే, మన ప్రపంచంలో ఉన్న డేటా అంతా దాన్ని ఎక్కిస్తారు దాంట్లోకి. దానికి అల్గోరిథమ్స్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి దాని తర్వాత వెబ్తో కూడా అనుసంధానించి, ఇప్పుడు లేటెస్ట్ టాపిక్ అడగాలి మనం, ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పుకున్నాం జగన్కి సుప్రీంకోర్టులో కేసు, ఆ కేసు గురించి అడిగామనుకో, అది ఇమీడియట్గా నెట్లో ఉండే సమాచారాన్ని అంతా సెకండ్స్లో గ్రహించి దాన్ని ఆర్గనైజ్ చేసి మనకి ఇచ్చేస్తుంది. మళ్ళీ ఇంకా కావాలంటే ఇంకా ఎక్స్టెన్షన్ అడగచ్చు. ఇలాగా ఇవి చేస్తుంటాయి. ఇది ఈ డీప్ సీక్ అనేది ఇదే మోడల్లో వచ్చేసింది అన్నమాట. పైగా ఇప్పటి వరకు చాట్ జీపీటీ అనుకోండి, చాట్ జీపీటీలో ప్రొఫెషనల్ది కావాలంటే మనకి నెలకి మన 2000 దాకా 2000 రూపాయలు నెలకు కట్టాలి సబ్స్క్రిప్షన్. కానీ చైనాది ఫ్రీగా ఇచ్చేశారు. నేను ఇప్పుడు 2 రోజుల నుంచి వాడుతున్నా దీన్ని, చైనా డీప్ సీక్ని నా ఐఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాను, వాడుతున్నాను. ఎందుకంటే నాకు దీని మీద అనుభవం ఉంది. 5 రకాలు వాడుతున్నా కదా, అందులో నాకు ఏదేది దేని లిమిటేషన్స్, ఇప్పటి వరకు నా 5లో బెస్ట్ వచ్చి నాకు చాట్ జీపీటీనే. ఎందుకంటే నేను విపరీతంగా పుస్తకాల సమ్మరీస్ దాంట్లో చూస్తుంటాను. నేను చెప్పే టాపిక్లకి సంబంధించి ఇన్ఫర్మేషన్, డేటా ఇవన్నీ కూడా చాలా వరకు తీసుకుంటుంటాను. సో అలాంటిది నేను డీప్ సీక్ని టెస్ట్ చేశాను. రాత్రి కూడా 12 వరకు నిద్ర రాలేదు, దీని మీదే కూర్చున్నా. అంటే అలాగే చేస్తున్నా.
చేస్తే ఆశ్చర్యకరంగా చాట్ జీపీటీ కంటే కూడా బెటర్గా ఇస్తుంది. డీప్ DeepSeek. డీప్ బెటర్గా ఇస్తుంది. మ్మ్. ఇచ్చే దాంట్లో కూడా మామూలుగా మనకి చాట్ జీపీటీ అడగగానే ఇస్తుంది. మ్మ్. ఇదేం చేస్తుందంటే థింకింగ్ను కూడా, దాని థింకింగ్ ప్రాసెస్ కూడా చెప్తుంది. అంటే నేను ఎలా థింక్ చేస్తున్నాను, మ్మ్. నేను ఎలా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాను, అది కూడా చెప్తుంది మనకి. అంటే అది మనకి మామూలుగా వేరే వాళ్ళు చెప్పట్లేదు. మ్మ్. ఫస్ట్ టైం డీప్ సీక్ ఏం చెప్తుంది, హౌ ఐఎమ్ థింకింగ్ అనేది కూడా దాంట్లో ఎంత దానికి కూడా టైం కూడా చెప్తుంది. 20 సెకండ్లలో నేను ఈ థింక్ ఇలా చేస్తున్నాను. మ్మ్. అంటే దాని లాజిక్ ఏంటి, ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మ్మ్. దాని లాజిక్ ఏంటో కూడా చెప్పేస్తుంది మనకి. మ్మ్. దాని తర్వాత మనం అడిగింది నీట్గా ఆర్గనైజ్ చేసి ఇస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ పీడిఎఫ్ దీంట్లోకి అప్లోడ్ చేసి, ఈ బుక్ని నాకు సమ్మరీ చెప్పు, డీప్ అనాలిసిస్ చెప్పు, దీని మీద నీ క్రిటిసిజం చెప్పు, మ్మ్. ఇతరుల రెస్పాన్సెస్ చెప్పు అని అడిగాను. మ్మ్. ఇంత అడిగితే అది పట్ట అని మొత్తం దాని ఎసెన్స్ అంతా ఆ, చెప్పేసింది. మ్మ్. వాట్ వెంట్ రాంగ్ విత్ క్యాపిటలిజం అనేది బుక్ అన్నమాట. రుచిర్ శర్మ అని ఆయన రాశాడు. మ్మ్. అది లేటెస్ట్ బుక్. దాన్ని అప్లోడ్ చేస్తే మాత్రం అది ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది మార్కెట్లో ఉంది, ఇది లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నేను ఈ బుక్ని తీసుకోను అని చెప్పింది. మ్మ్. కానీ దాని మీద అనాలిసిస్ చేయంటే Analysis. మొత్తం రుచిర్ శర్మ వీడియోల్ని అన్నిటినీ, యూట్యూబ్లో ఉన్నవి అన్నిటినీ అది అనలైజ్ చేసేసి మ్మ్. క్యాపిటలిజం మీద రుచిర్ శర్మ వీడియో ఐడియాస్ ఏంటో నాకు చెప్పేసింది. మ్మ్. అంటే నేను ఒక 10 నిమిషాల్లో, నేను ఒక 4 రోజులు ఒక బుక్ చదివి, లేకపోతే 4 రోజుల్లో 10-20 వీడియోలు చూసే బదులు దీన్ని అడిగితే ఆ రుచిర్ శర్మ వ్యూస్ ఏంటి, క్యాపిటలిజం ప్రజెంట్ స్టేట్ మీద, హిస్టరీ మీద ఆయన ఏమనుకుంటున్నాడు, మొత్తం నాకు ఒక మ్యాక్సిమం 10 to 15 మినిట్స్లో నాకు అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. మ్మ్. అంటే నాలెడ్జిని టైం ఇంపార్టెంట్ Short మనకి. time లో. తక్కువ టైంలో మ్మ్. ఎక్కువ నాలెడ్జిని మ్మ్. ఎలా పొందాలనేది ఇది ప్రధానంగా. ఓకే. ఇప్పుడు మనం గూగుల్లో ఎత్తుక్కుంటూ ఉండాలంటే అనేక సోర్సులు మ్మ్. చూడాలి. అవన్నీ చూసి ఇది ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో మా ఫ్రెండ్ ఎవరో ఫేస్బుక్లో పెట్టుంటే మురారే తృతీయ ఇదని పందా అని పెట్టుంటే అదేంటని అడిగాను. మ్మ్. అది మొత్తం భగవద్గీతని, మన పురాణాలను అనలైజ్ చేసి మురారే తృతీయ పందా అంటే ఏంటో చెప్పింది. మ్మ్. అట్లాగే నేను ఇంకా కొన్ని లకాన్ అనే ఫిలాసఫర్ గురించి అడిగాను. దాన్ని తెలుగులో చేయమన్నాను. మ్మ్. తెలుగులో బ్రహ్మాండంగా చేసింది. అట్లాగే నేను సిటీలో ఒంటరిగా తిరుగుతున్నాను, దీని మీద ఒక పొయిము గుచ్చంగ్ అనే చైనీస్ పోయిట్ స్టైల్లో రాయమన్నా పొయిము. మ్మ్. ఆ పొయిమ్ బ్రహ్మాండంగా ఇక్కడ ప్లేసులన్నిటినీ చెప్తుంది అది. ఓ. అంటే మన గోల్కొండ, లేకపోతే ఇవి మ్మ్. హుస్సేన్ చార్మినార్ సాగర్, అలా అన్ని చార్మినార్ చెప్తుంది. మొత్తం చెబుతూ ఆయా ప్లేసుల్లో నేను ఒంటరిగా తిరుగుతున్నట్టుగా ఒక పొయము రాసిచ్చింది అది. మ్మ్. సో వండర్ఫుల్ అవును అన్నమాట. సార్. దాన్ని మళ్ళీ తెలుగులో చెప్పమన్నా ఆ మ్మ్. పొయంని తెలుగులో మళ్ళీ తెలుగులో చేసింది. మ్మ్. సో ఇంత బాగుందనమాట. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఇది రిలీజ్ అవగానే అమెరికాలో చాట్ జీపీటీ కంటే ఎక్కువ డౌన్లోడ్లు ఇది అయినాయి. దాంతో పైగా దీని మీద ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఓపెన్ ఏఐ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ బిలియన్ల డాలర్ల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏఐని డెవలప్ చేయడానికి. మ్మ్. కానీ వీళ్ళు ఓన్లీ 5.6 మిలియన్తో చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెటా ఏఐ వాళ్ళది లామా అనే ఒక ఏఐ ఉంది, మ్మ్. మెటా వాళ్ళది. మ్మ్. ఆ లామాకి 60 మిలియన్లు ఖర్చు పెట్టారు డెవలప్ చేయడానికి. మ్మ్. ఇదే డీప్ సీక్కి 6 మిలియన్లు కూడా ఖర్చు పెట్టాల. అంటే లామా ఖర్చులో 10%, 10వ వంతు కూడా ఖర్చు పెట్టాల, చీపు. మ్మ్. రెండోది ఇది ఫ్రీగా ఇస్తున్నారు. మిగతా అన్ని జెమినీ కానీ, చాట్ జీపీటీ అన్నిటికీ మనం డబ్బులు కట్టాలి. Charge. నెలకి 2000 కట్టాలి. ఇది ఫ్రీ అనమాట. ఎన్నిసార్లన్నా మ్మ్. నిన్నెవరో ఒక ఆయన పెట్టాడు, నేను 2 లక్షల ప్రశ్నలు అడిగాను, అయినా కూడా అదేమి నాకు ఇబ్బంది పెట్టలేదని. మ్మ్. సో ఇది అందువల్ల అంటే చాట్ జీపీటీ కంటే కూడా బాగుంది మోడల్, చీప్గా ఉంది. ఇప్పుడు నేను February 1 నుంచి చాట్ జీపీటీకి సబ్స్క్రిప్షన్ కడదాం అనుకున్నా. యాక్చువల్గా 2000 నెలకు పొద్దుపోయింది, మనం ఎక్కువ వాడాలి కదా. కానీ నాకు ఇప్పుడు ఇది దొరికింది, నేను కట్టను, నాకు 2000 మిగిలినాయి. సో ఇలాగా అమెరికాలో కూడా దీన్ని ఎక్కువ చేసుకునేసరికి క్రాష్ అయిపోతుంది. దీంతో ఇప్పుడు అమెరికాలో మామూలుగా ఏంటంటే ఇటువంటి డెవలప్ చేయడానికి హై ఎండ్ చిప్స్ అవసరం అనమాట. అది ఎన్విడియా అనేది సంస్థ ప్రపంచంలోనే చిప్స్ మేకింగ్లో నెంబర్ 1గా ఉంది.
అందుకని అమెరికా బైడెన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చిప్స్ని అమెరికాకు పోనీయకుండా ఆంక్షలు విధించింది. ఓకే. అంటే అమెరికా నుంచి చిప్స్ వెళ్తే వాళ్ళు టెక్నాలజీలో డెవలప్ అయిపోయి ఏఐ టెక్నాలజీలో మనల్ని మించిపోతారనే భయంతో అమెరికా ఎన్విడియోని దాదాపు 120 దేశాల్లో వాళ్ళ హై ఎండ్ చిప్స్ని బ్యాన్ చేసేసింది. A100 అంటారు చిప్స్ని, బ్యాన్ చేసేసింది. కానీ వీళ్ళు ఏం చేశారు, అంతకుముందే 50,000 చిప్స్ వరకు ఈ కంపెనీ కొనిపెట్టుకున్నది. దాంతోపాటు లో ఎండ్ చిప్స్ని కాంబినేషన్లో పెట్టుకొని, అంటే తక్కువ ఖర్చుతో ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేసి డెవలప్ చేశారు. సో దాంతో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, దీని మీద వార్ ప్రకటించింది. అందుకని దీని మీద రకరకాల అబద్ధాలు ప్రచారం చేయడం మొదలుపెట్టింది అమెరికా. సో వీళ్ళు కాపీ కొట్టేశారని, ఏఐని కాపీ, చాట్ జీపీటీని కాపీ కొట్టేశారు మొత్తం అని, నాకు కాపీ కొడితే నాకెందుకు, నేను యూజర్ని, నేను 2,000 నాకు మిగులుతుంది, ఎవడు కాపీ కొట్టి ఎవడు ఇస్తే నాకెందుకు అనేదే కదా నేను. కానీ వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఈ టెక్ కంపెనీల స్టాకులు పడిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎన్విడియో స్టాకు 17.6% పడిపోయింది. అంటే కొన్ని $బిలియన్ లాస్ వచ్చేసింది. అట్లాగే మిగతా బ్రాడ్కామ్ అనే ఒక కంపెనీ ఉంటుంది, అది పడిపోయింది. మొత్తం మ్యాగ్నిఫిసెంట్ 7 అంటారు టెక్ కంపెనీలు అమెరికాలో. అంటే ఆల్ఫాబెట్ అంటే గూగుల్ వాళ్ళది, తర్వాత అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా, వీటిని మ్యాగ్నిఫిసెంట్ 7 స్టాక్స్ అంటారు. అవన్నీ కూడా కుప్పగూలే. అంటే నాస్డాక్ అనేది దాదాపు 3%, నాస్డాక్ అంటే వాళ్ళ ఎక్స్చేంజ్ అనమాట, అది లాస్ వచ్చింది. సో ఈ ఒక్క డీప్ సీక్ అనే ఇది ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఒకే ఒక సింపుల్ ఇది. ఇంతకీ డీప్ సీక్ అనేది హై ఫ్లైయర్కి మెయిన్ కంపెనీ కాదు, ఇది ఒక సైడ్ కంపెనీ వాళ్ళకి. సో సైడ్ కంపెనీనే ఇలాగా భయపెడుతుంది ఇప్పుడు అమెరికాని. ఎందుకంటే అమెరికాలో మొన్నే ట్రంప్ $500 బిలియన్ దీనికి ఖర్చు పెడతాను నేను, ఇది ప్రపంచంలోనే హిస్టరీలోనే అతిపెద్ద టెక్నాలజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆర్టిఫిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాడు. ఇమ్మీడియట్గా దెబ్బ పడింది చైనాది. సో చైనా దెబ్బకి అమెరికా టెక్ కంపెనీలు వణికిపోతున్నాయి. ఎందుకంటే ఇంత సింపుల్గా 5.6 మిలియన్లో డెవలప్ చేస్తే మీరు బిలియన్ల కొద్దీ ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనేది ప్రశ్నలు వస్తాయన్నమాట ఆ కంపెనీలు. మీరు అంతంత ఖర్చు పెట్టి మాకు నెలకి 2,000, 3,000 మా మీద వేస్తున్నారన్న ఇది ఉంది, దాన్ని ఇది తీరుస్తుంది. కాకపోతే దీని మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఇదేంటంటే చైనాలో కొన్ని అడిగితే ప్రశ్నలు అది సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సెన్సార్ ఉంటుంది, వాళ్ళ ప్రెసిడెంట్ గురించో వాళ్ళ దేశంలో స్వేచ్ఛ గురించో అడిగితే అది సరిగ్గా సమాధానం చెప్పదు. అది ఎవరికైనా ఉంటుంది, అమెరికాకు కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో ఏదేమైనా కామన్ సమస్యలకి కోడ్కి పైగా ఇది ఫ్రీ అనమాట. ఆ సోర్స్ కోడ్ను కూడా ఎవరైనా వాడుకోవచ్చు, డెవలప్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. సోర్స్ కోడ్ని ఇప్పటివరకు మిగతా వాళ్ళు ఎవరు ఫ్రీగా ఇవ్వలేదు, ఇది కంపెనీ డీప్ సీక్ ఇస్తుంది. అందువల్ల దీని ప్రభావం ఇంకా ఎలా ఉండబోతుందో చూడాలా. అమెరికా అయితే ఆల్రెడీ అమెరికాలో హ్యాకర్స్ దీన్ని హ్యాక్ కూడా చేసేసారు నిన్న, దాంతో కూడా ఫైట్ చేస్తున్నారు. అందుకని కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటే అవ్వట్లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. నాకు కూడా 12 గంటలకి ఒక బుక్ పెడతా ఉంటే అది ప్రాబ్లం వస్తూ ఉంది. సో అట్లాంటివి అయితే వస్తున్నాయి. దాన్ని చైనా ఎలా ఎదుర్కొంటుంది అనేది చూడాలి. అవును సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్.